ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026 జూన్ 22 ఒంగోలులోని SGVS ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఈ మీట్లో చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ప్రకాశం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా రూపాంతరం చెందుతుంది. సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, టూరిజం, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టర్లో పెట్టుబడుల గురించి మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా మరెన్నో యాక్సిలరీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్ ఇన్ ప్రకాశం, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకున్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు మేము కన్స్ట్రక్షన్ సర్కిల్ ఒంగోలు, ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్స్ మా జ్యూరిడిక్షన్లో ఉన్నాయి. ఇక్కడ మేము చాలా వర్క్స్లో చాలా ఒత్తిళ్ళల్లో ఉంటాము. ఇంత ఒత్తిళ్ళలో ఉన్నా కూడా మాకు టైం లేని దానివల్ల ఈ డాక్టర్ డయాగ్నోసిస్ కానీ డాక్టర్ చెకప్లు కానీ అవకాశం దొరకడం లేదు. ఈరోజు లక్ష్మీ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ డాక్టర్ రవీంద్ర బాబు గారు 1 వీక్ బ్యాక్ వచ్చి మా దగ్గర ఇలా ఫ్రీ క్యాంప్ పెడతాం సార్. బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, ఈసీజీ అండ్ ఎకో టెస్టులు చేయిస్తాము అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మేము మా స్టాఫ్ దాదాపు
70 నుంచి 80 మంది స్టాఫ్ మా సర్కిల్లో పనిచేస్తున్నారు. అందరికీ ఈరోజు లక్ష్మీ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మేము డాక్టర్ రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ లక్ష్మీ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్ వాళ్ళు ఇంకా ఈ మెడికల్ ప్రొఫెషన్ విషయంలో ఇంకా అభివృద్ధి చెందాలని, వాళ్ళ సేవలు ప్రకాశం జిల్లా వాళ్ళకి అలాగే మా ఉద్యోగస్తుల కన్నా అందజేయాలని కోరుకుంటూ మేము రవీంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మొదటగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ అబుతలీం సార్ గారికి నా ధన్యవాదాలు సార్. లక్ష్మీ హాస్పిటల్ తరఫున నా పేరు డాక్టర్ రవీంద్ర, నేను న్యూరో డాక్టర్ సార్. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో హార్ట్ డిసీజెస్ మోర్ దెన్ 40 ఇయర్స్ చాలా రెగ్యులర్గా మేము చూస్తూ ఉన్నాము. సో సార్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు, ఎందుకంటే ఎక్కువ వర్క్ బర్డెన్స్, హై ప్రెషర్స్ అన్నీ ఉంటాయి. మా తరపు నుంచి, మా హాస్పిటల్ తరపు నుంచి, హార్ట్ అండ్ బ్రెయిన్ తరపు నుంచి ఇలా ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తామని 1 వీక్ బ్యాక్ సార్ దగ్గరకు అప్రోచ్ అయ్యాము. సారు సానుకూలంగా మంచి పని, మేము డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తామన్నారు. సార్ పర్సనల్ రూమ్లో ఇలాంటి అవకాశం కూడా మాకు ఇచ్చారు. మొదటగా దానికి చాలా ధన్యవాదాలు సార్. సార్ రూమ్లోనే ఇలాంటి ప్రొవైడ్ చేసి మాకు ఇలా మంచి అవకాశం ఇచ్చారు. ఇలాంటి మంచి మేము ఈ ఒక్కరోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు కొంతమంది రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఫీల్డ్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ఒక్క రోజే కాకుండా ఈ మిగతా రోజులు ఎప్పుడు వచ్చినా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపున ఎప్పుడు వచ్చినా కానీ మా హాస్పిటల్లో సాధారణంగా ఆహ్వానిస్తాము. ఇక్కడ చేసినట్టుగానే మేము హాస్పిటల్లో కూడా ఇదే పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తాం సార్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చివరిసారిగా ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ హెల్త్ క్యాంప్లో మెయిన్గా కార్డియాక్ చెకప్ అన్నీ చేస్తున్నాను. అందులో షుగర్ టెస్టు, బీపీ, శాచురేషన్స్, పల్స్ రేటు, హార్ట్ రేటు, ఇవి దీంతో ఈసీజీ, 2D ఎకో. ఇన్ కేస్ ఇక్కడ 2D ఎకోలో కానీ ఏదైనా చేంజెస్ ఉంటే ట్రెడ్మిల్ అవకాశం కూడా ఉంది. అవి కూడా స్క్రీన్ అవుట్ చేసేసుకొని అవసరం మన హాస్పిటల్లో 2D ఎకో కానీ 2D ఎకో ఇక్కడ చేస్తున్నాం, ట్రెడ్మిల్లను తర్వాత యాంజియో అని మన హాస్పిటల్లో చేస్తాం. తరపు నుంచి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాము, అంటే కమర్షియల్గా ప్రతి ఒక్క హెల్త్ సర్వీస్ సెక్టర్లో కూడా, అంటే సర్వీస్ మోటో కూడా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. అందుకని ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఇలా కండక్ట్ చేస్తూ వస్తున్నాం. మొదటగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సారే మాకు అవకాశం ఇచ్చారు. ఇది ఇనిషియేషన్ తీసుకొని ఇలాగ మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ కూడా ఇలాంటి సర్వీసెస్ మేము ఇవ్వడానికి ఎల్లవెల్లా మేము అందుబాటులో ముందుంటాము. అయ్యో డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో అది అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026 జూన్ 22 ఒంగోలులోని SGVS ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఈ మీట్లో చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ప్రకాశం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా రూపాంతరం చెందుతుంది. సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, టూరిజం, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టర్లో పెట్టుబడుల గురించి మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా మరెన్నో యాక్సిలరీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్ ఇన్ ప్రకాశం, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకున్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోండి.